హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్టవ్ వెలిగించకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునే టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, లేదంటే పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ, అప్పటికప్పుడు ఇలా హెల్తీగా, సింపుల్గా స్వీట్‌ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. ఈ స్వీట్‌లో చక్కెరను వాడకుండా, నెయ్యి కూడా అవసరం లేకుండా సింపుల్‌గా ప్రిపేర్ చేస్తాము. హెల్తీగా ఇంకా టేస్టీగా ఉంటుంది. క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసే ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు పుట్నాలను తీసుకోవాలి. నేనిక్కడ పుట్నాలను పెనంలోకి తీసుకొని లో ఫ్లేమ్‌లో 2 నిమిషాల పాటు ఇలా వేడయ్యేంత వరకు ఫ్రై చేశానండి. వీటిని ఎక్కువ ఫ్రై చేయకుండా కొంచెం వేడయ్యేంత వరకు ఫ్రై చేసి చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. వీటిని వేయించకుండా అలాగే అయినా తీసుకోవచ్చండి. ఒక కప్పు పుట్నాలకి అరకప్పు బెల్లం తురుమును తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. అలాగే ఇందులోకి 10 బాదాములు, 10 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. బాదాం, కాజులని వేయకుండా కూడా ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటన్నింటిని మిక్సీ పట్టి ఇలా మెత్తని పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లానికి బదులుగా అరకప్పు చక్కెరనైనా తీసుకొని ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేయొచ్చండి. మిక్సీ పట్టిన పుట్నాల పప్పు పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని దాంట్లోకి కొద్దిగా పాలను పోసి కలుపుకోవాలి. పాలని కొద్దిగానే వేసి కలుపుకోవాలండి. కొంచెం ఎక్కువైనా పిండి లూజ్‌గా అవుతుంది. కలిపి చూశాక అవసరం అనుకుంటే 1 లేదా 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్‌కి కొద్దిగా నెయ్యిని రాసి తీసుకోవాలి. నెయ్యి రాసిన ప్లేట్ మీద ఈ పిండి ముద్దను పెట్టి చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. దీన్ని మీకు ఎంత మందంగా కావాలంటే అంత మందంగా ప్రెస్ చేసుకోవచ్చండి. ఇలా స్ప్రెడ్ చేశాక దీనిపైన కాజు ఇంకా బాదాంలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేశాక వెంటనే అయినా నైఫ్‌తో ఇలా కట్ చేసుకోవచ్చండి. లేదంటే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడితే కొంచెం ఆరి చక్కగా సెట్ అవుతుంది. తర్వాతైనా ముక్కల్లా కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కల్లా కట్ చేసుకొని 10 నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల పప్పు బర్ఫీ రెడీ అండి. పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు స్టవ్ వెలిగించే పని లేదు. ఇంకా 5 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్‌ని తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో చక్కెరను కూడా వేయం కాబట్టి హెల్తీగా ఇంకా టేస్టీగా ఉంటుంది. పుట్నాలతో ఇలా బర్ఫీని ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఓసారి పుట్నాల పప్పుతో ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.